హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన గుడ్ న్యూస్. ఇది తెలంగాణలో త్వరలో ఇంప్లిమెంట్ చేస్తారంట. దీని గురించి మీ అందరికీ అప్డేట్ చేయాలి అనేసి నేను వెంటనే ఈ వీడియో చేశాను. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా ఇప్పటికి మనకి బియ్యం అయితే ఇస్తున్నారు కదా! సో ఈ బియ్యంతో పాటు దీంట్లో మక్కలు గానీ, జొన్నలు గానీ అయితే ఇచ్చేటట్టుగా చేస్తారంట. ఎందుకంటే ఇది చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి మధ్యవర్తుల ద్వారా అమ్మితే అది పేద ప్రజలకి గానీ, బిలో పోవర్టీ ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ అందదు. సో అందుకోసమని అట్లా కాకుండా రేషన్ కార్డ్‌లో బియ్యం ఎట్లా ఇస్తారో బియ్యంతో పాటు ఇవి కూడా అట్లనే ఇచ్చేటట్టుగా చేస్తే బెస్ట్ అని చెప్తున్నారు. సో చూడాలి ఇది ఫుల్లుగా ఇంప్లిమెంట్ అవుతదా లేదా అని. అండ్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ. ఇది ఏపీలో గూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కలిసి తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. చూడాలి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయితదో. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని చూస్తూ ఉండండి. ఇంకా రేషన్ కార్డ్‌కి ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. మొన్న మీకు తెలుసో లేదో రేషన్ కార్డ్‌కి సంబంధించి చాలామంది రేషన్ కార్డ్‌లో పేర్లు తీసేసిండ్రు గదా! మరి మీది ఇది ఉందా లేదా అనేది చెక్ జేసుకోండి. ఇన్ కేస్ తీసేస్తే మీరు మళ్ళీ ఒకసారి అప్లై అయితే చేసుకోండి. చేసుకొని అసలు తీయడానికి రీజన్ ఏంటి అనేది చూడండి.